సత్యమునందు నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుంటే దేవుని స్వరాన్ని నువ్వు వినగలవు. ఎందుకంటే సాంక్టిఫికేషన్, కాన్సిక్రేషన్ అంటే నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకుంటున్నావు. దేనికోసం? నేను ఈ పని కోసమే నియమించబడ్డాను. సమూయేలు దేవుని మందిరంలోని దేవుని మందిరంలోనే నేను ఇంక ఉంటాను, నా జీవితం అంతా ఇక్కడే దేవుని మందిరంలోనే తను కాన్సిక్రేట్ చేసుకుంటున్నప్పుడు దేవుడు వచ్చి సమూయేలుతో మాట్లాడి తనను ఒక ప్రవక్తగా నియమించాడు. అంటే ఏంటి? దేవుడు సమూయేలుకి చెప్పిన ప్రతి మాట సమూయేలు జనులకు చెప్తున్నాడు. ఒక స్టేట్మెంట్ లాస్ట్లో ఏమో తెలుసా? సమూయేలు చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా తప్పిపోలేదు. అంత ఎక్కువగా దేవుని స్వరం తెలుసుకున్నాడు సమూయేలు. ఈరోజు నేను నీతో చెప్తున్న మాట, దేవుని మాట ఏంటో తెలుసా? దేవుని సత్యమందు నువ్వు ప్రతిష్ఠించబడు. సత్యమందు ప్రతిష్ఠించబడటం ఏంటి? యేసే మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని సత్యమునందు ప్రతిష్ఠిస్తున్నాను అంటే అర్థం ఏంటో తెలుసా? సత్యముతోనే నువ్వు నింపబడు, అంటే దేవుని వాక్యముతోనే నింపబడు. అబద్ధమైనది ఏవి నీ లోపలికి రానియద్దు. అబద్ధమైనది ఏది నీ అంతరంగంలోనికి రానియద్దు. వన్ ఫోకస్ నీకు ఉండాలి, వన్ టార్గెట్ నీకు ఉండాలి. అదేంటో తెలుసా? సత్యముతో నీ మైండ్ ఫిల్ అవ్వాలి.